roll camera, sound, నమస్తే, action. వెల్కమ్ టు ఫస్ట్ ఆడియన్ ఛానల్. యుఎస్ఏ భైరవం ప్రీమియర్ షో రివ్యూ మీ ముందుకు. కథ విషయానికి వస్తే ఇది తమిళ్ ఫిల్మ్ గరుడన్ రీమేక్. ఒక ఊర్లో ముగ్గురు స్నేహితులు ఉంటారు. గజపతి వర్మ జమీందార్, వరద ఆ ఊర్లో పెద్ద మనిషి, సీనా అనాథ. అదే ఊరికి సంబంధించిన గుడి భూమి మీద దేవాదాయ శాఖ మంత్రికి కన్నుపడింది. అతను వీళ్లను ఎలా ఉపయోగించుకున్నాడు, ఈ ముగ్గురిలో ఎవరు ధర్మం వైపు నిలబడ్డారు, ఎవరు ద్రోహం చేశారు, ఆశ, అవసరం, వ్యసనం, స్నేహం, ధర్మం మధ్య జరిగిన రణరంగం, దానివల్ల ఈ ముగ్గురు జరిపిన కురుక్షేత్రం ఈ భైరవం. ఈ ఫిల్మ్ హైలైట్స్ విషయానికి వస్తే అందరికీ తెలిసిన విషయమే, ముగ్గురు హీరోస్ నటించారు. బెల్లంకొండ సాయి శ్రీనివాస్, నారా రోహిత్, మంచు మనోజ్. సాయి శ్రీనివాస్ రాక్షసుడి తర్వాత చెప్పుకోదగ్గ నటన ఇందులో ప్రదర్శించాడు. సాయి తను ఒక తరహా నటుడు, అది గమనించి డైరెక్టర్ ఈ పాత్రకి కరెక్ట్గా ఎంచుకున్నాడు, అందుకు తగ్గట్టుగా న్యాయం చేశాడు. నారా రోహిత్ ఏ పాత్ర వేసినా 100% న్యాయం చేయగల నటుడు. అలాగే ఈ ఫిల్మ్లో వరదగా మనం వేరే వాళ్ళని ఊహించుకోలేనంతగా అంచనాలకు మించి నటన ప్రదర్శించాడు. ఇక ఈ ఫిల్మ్కి సంబంధించిన స్టార్ పర్ఫార్మర్, కంబ్యాక్ మూవీగా చెప్పుకోవచ్చు. ఈ భైరవంకి ప్రేక్షకులు బాగా క్రేజ్ వస్తున్న ఒక ఫ్యాక్టర్ మంచు మనోజ్ కంబ్యాక్. అందుకు తగ్గట్టుగానే బేస్ వాయిస్తో, తన డైనమిక్ స్క్రీన్ ప్రెజెన్స్తో, ఆల్రౌండ్ నటనతో అన్ని భావోద్వేగాలు పండించి సంపూర్ణంగా నటించి మెప్పించి తన పాత్రకి అద్భుతమైన నటనతో కళ్ళ తీసుకొచ్చాడు. భైరవానికి ఒక అసెట్ అని చెప్పుకోవచ్చు. 100% హీ ఈజ్ స్టార్ పర్ఫార్మర్ ఆఫ్ ద మూవీ. ఇండస్ట్రీకి ఒక పొటెన్షియల్ స్టార్ యాక్టర్ని పరిచయం రీప్రజెంట్ చేశారు డైరెక్టర్. బాలీవుడ్ నుంచో ఇతర రాష్ట్రాల నుంచో నటుడిని తీసుకురావాల్సిన అవసరం లేని ధీటైన నటుడిని, ఎందుకంటే మన తెలుగులో చాలా సూపర్ స్టార్స్ ఉంటారు, వాళ్ళకి ధీటైన నటుడిని నేనున్నానని మంచు మనోజ్ నిరూపించుకున్నాడు. తను తెలుసుకోవాల్సిన విషయం, సీరియస్గా ఉంటే కామెడీ చేయగలుగుతారేమో కానీ కామెడీగా ఉండి సీరియస్గా చేయలేరు అని గ్రహిస్తే తన సీరియస్నెస్ని ప్రజెంట్ చేయగలిగితే తనకు మించిన నటుడు లేడు. ఇంకో హైలైట్ విషయానికి మ్యూజిక్, కథ, కథనం, ఇతర నటీనటుల ప్రదర్శన, అదితి శంకర్ నటన, బ్యాక్గ్రౌండ్ స్కోరు, వెన్నెల కిషోర్ గారు నిడివి తక్కువైన మంచి హాస్యం, ఇవి హైలైట్స్గా చెప్పుకోవచ్చు. ఇక బలహీనతల విషయానికి వస్తే ముఖ్యంగా ఫస్ట్ హాఫ్ డీల్ చేసిన విధానం అద్భుతంగా ఉంది, సూపర్ హిట్ అని చెప్పొచ్చు. సెకండ్ హాఫ్ గ్రాడ్యువల్గా తగ్గిపోయి లాస్ట్ ఒక 30 minutes ఎమోషన్స్కి సర్టెన్ టైం లిమిట్ ఉంటుంది, అది పెరగటం వల్ల డ్రాగింగ్గా అనిపించింది. ఓవరాల్గా సెకండ్ హాఫ్ ఈజ్ యావరేజ్. సో రెండు కన్సిడర్ చేస్తే ఇది అబవ్ యావరేజ్. రేటింగ్ 2.75/5. ఏది ఏమైనా ఆ ముగ్గురు హీరోస్ కెమిస్ట్రీ కానీ, వాళ్ళ మధ్యన బాండింగ్, వాళ్ళు ప్రదర్శించిన నటన కోసం ఖచ్చితంగా భైరవాన్ని చూడొచ్చు. సెలవు. Bloody sweet.